పద్ధతినే ఉంది. మనం కలిసి ముగ్గులు పెట్టుకొని కలిసి పతంగులు ఎగరేసి అలాంటివి చేసుకోవాలి. మళ్ళీ మనం బోనాలు కూడా చేసుకుంటాం. బోనాల్లో కూడా అన్ని విషయాల్లో మనం పాటించి వాళ్ళతో సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే మనము వినాయక చతుర్థి కూడా జరుపుకుంటాం. వినాయక చతుర్థి జరుపుకుంటామంటే ఒక సంఘటన అవుతుంది, ఒక సమాజం ఏకత్రం అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? మనము ఎవరైనా పెద్దవాళ్ళు శ్రీలక్ష్మి మహిమలు గౌరమ్మ చిత్రమై తోచనమ్మ. గౌరం భారతీ సతివై బ్రహ్మకిల్లాలివై పార్వతీదేవివై పరమేశ్వరానివై పరగ శ్రీలక్ష్మివై గౌరమ్మ భార్యవై తిరిహరికిని గౌరం. ఇది వాడతారమ్మా. శ్రీలక్ష్మి రాలే, అష్టలక్ష్మి రాలే. ఎంత గొప్ప కల్చర్. లక్ష్మే ఎక్కడ చూసిన ధన్యం తీసుకుని కూడా లక్ష్మి, లక్ష్మి విద్యాలక్ష్మి, అందరూ లక్ష్మి. ఎంత కలిసి అయితే ఎక్కడెక్కడ భగవంతుడు దూరమైతే పొద్దున భూమి అడుగు పెడితే సముద్రవసనే దేవి పర్వతస్థల మండలి విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి. అమ్మ తల్లి భూమాత దండం తల్లి. ఎంత గొప్పదండి. ఎక్కడ భగవంతుడు మిస్ అవుతాం మరి అది అర్థం చేసుకోవాలి. మన దాన్ని ఏముందో చెప్పే ప్రయత్నం చేస్తే కొన్ని నిమిషాలు ఉంది నాకు టైం. అందుకే అమ్మ నీకు దండం అని భూమాత. అక్కడి పోయి దండం పెట్టించిన గోమాత. ఇంట్లో వచ్చి తులసి దగ్గర పెడితే తులసి మాత, ఇంకో దగ్గర పోతే నీళ్ళ దగ్గర పోతే గంగామాత. ఎట్లా అంతటా అమ్మ 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 అమ్మ. నేను వారసిచ్చేది ఒకటి ఆ ఇల్లు అమ్మ, ఆ ఇల్లు ఆవు. రెండు విధాలు వచ్చి రాలేదు. ఈ అంటే ఇల్లు, అప్పుడు ఇల్లు. ఫస్ట్ భూమాత అమ్మ, ఆవు, ఇల్లు. ఈ అంటే ఈశ్వర. ఈశ్వర. ఈ 4 అక్షరాలు చదువు, ఈ 4 అక్షరాలు చదువు. అందుకే మనకు రాముడు కావాలి, రాముడు కావాలి. అందుకే మనకు రాముడు కావాలి. కాబట్టి రాముడు ఎక్కడ పుట్టాలి? రాముడు మన దేశంలో పుట్టాలి. మళ్ళా ఎక్కడ పుట్టాలి? ఓ రాష్ట్రంలో పుట్టాలి. ఆ రాష్ట్రంలో ఎక్కడ పుట్టాలి? ఓ జిల్లాలో పుట్టాలి. ఓ జిల్లాలో ఎక్కడ పుట్టాలి? ఓ మండలంలో పుట్టాలి. ఓ మండలంలో ఎక్కడ పుట్టాలి? ఓ గ్రామంలో పుట్టాలి. ఓ గ్రామంలో ఎక్కడ పుట్టాలి? ఒక ఇంట్లో పుట్టాలి. ఆ ఇంట్లో పుట్టి నేను కూడా కదా, నేనే రాముడికి ఎట్లుంటాను ఎవరు అనుకోండి. ఎక్కడో రావాలనుకుంటాడు. రాముడు అంటే నేను కావచ్చు. రాముడు రాముడు అక్షరాలు 16, ఓ 2 అక్షరాలైన రాముడు నాకు దేశం కోసం ఏం చేస్తుంది. అందుకే అటువంటి రాముని లక్షణాలు నేనెంటంటే పితృవాక్య పరిపాలన, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అని వేదాన్ని చెప్పింది. ఆ వేదాన్ని అంతా ఆచరిస్తున్నవాడు రాముడండి. వేదానికి దూరం కాదు. అందుకే వేదమే రామాయణంగా అవతరించింది అన్నారు. అట్లాంటి రాముడు తండ్రి మాట కోసం అడవులు పోతుంటే సీతమ్మ ఏమన్నా తెలుసా? నువ్వే తల్లి మాట ఇతనిస్తావా? నేను ఆచరిస్తున్నాను. నువ్వేం ఆచరిస్తావు? మా నాణ్యమన్నాడు తెలుసా? మా నాన్న కూడా అన్నాడు, ధర్మేత అర్చేత నాటి సంగీత అన్నట్టుగా అన్నావు కదా. ధర్మం రాదు నీతో తెలవాలి కదా. మరి మా నాన్న చెప్పినవాడు నేను కూడా ఇంటికి వస్తాను. రామస్వామి వివేకానంద చికాగో ప్రయాణంలో ఏమన్నాడు తెలుసా? ఒకసారి ఒక సందర్భంలో రాముడు లాంటి వాడు వెతికితే ప్రపంచంలో ఎక్కడైనా మహాపురుషుడు కనిపిస్తాడేమో, కానీ సీత లాంటి సాధ్వి ఇక జన్మలో కూడా కనిపిస్తాడు. అంత గొప్ప సాధ్వి తల్లి అన్నారు. అటువంటి తల్లులకు ఒక దండం, అటువంటి తల్లులకు ఒక దండం. ఎందుకంటే ఆ తల్లులే చిక్కిటారు. ఇంట్లో తొట్టలో వేసినప్పుడు అప్పుడు జో అచ్యుతానంద జో జో ముకుంద కాళీ పరమానంద రామ గోవింద జో 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 అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద జో జో. అప్పుడేమో కళ్ళు జోల పుచ్చి ఇంట్లో కూర్చోడానికి, నేను ఇప్పుడు అది నిద్ర లేపడానికి వాడుతున్నాను. అంతే తేడా. మనందరం నిద్ర లేవాలి అంటే పేరు పెట్టకముందే పిల్లలకు భగవన్ నామం చెబుతూ జోలపుచ్చి, అది మన కల్చర్, అది మన కల్చర్. అప్పట్లో మా తల్లులు కూడా అనేవాడు, ఓ హాయి చిచ్చోయే హాయి అందరు. ఓ అంటే ఏందో అనుకున్నా నేను. అర్థం ఏంటో తెలుసా? మందాలు అట్లుంది. ఓ హాయి అంటే ఈ ప్రపంచంలో నువ్వు అనుకునే హాయి ఓ ఉతుకుతుందేనా? మన చిన్నప్పుడు ఎవరు నిన్నేమంటే అందరూ ఓ హాయి చిచ్చోయే ఏడవాకు ఏడవాకు. ఎందుకురా ఏడుస్తావు? ఎందుకు ఏడుస్తావు? కష్టాలంటావా? దాన్ని ఎదుర్కోవాలి.
ఎడవడమనే ఎక్కడి వచ్చింది? ఏడుపు అనేది రోగం. అందుకే ఇంకోవడం చేసి ఏం రోగం వచ్చారో ఏడుస్తున్నాం అంటే ముందే అంటాం. రోగ లక్షణం, యోగ లక్షణం కాదు. అందుకే అర్జునుడు అంతా ఏడుస్తా ఉంటే విషాద యోగం. అర్జునుడు అంతా ఏడుస్తా ఉంటుంటే కృష్ణుడేమో నవ్వుతా ఉన్నాడు. నవ్వుతుందనే నవ్వినట్టుగా ఉన్నాడు. నవ్వడం కూడా కాదు, నవ్విన ప్రహసన్నిగా నవ్వినట్టుగా పడ్డాడండి కృష్ణుడు. ఎందుకో తెలుసా? పేషెంట్ ఏడవచ్చు, డాక్టర్ కూడా ఏడిస్తే పేషెంట్ అప్పుడే వచ్చు. పేషెంట్ ఏడుస్తుంటే డాక్టర్ నవ్వాలి. ఏం కాదయ్యా, వేరే మంది బతికించిన ఎందుకు బాధపడుతున్నాడు? డాక్టర్ కూడా ఎందుకు డాక్టర్ అంటే నా ఫస్ట్ ఆపరేషన్ నాకు కూడా భయం అవుతున్నాడు అనుకో, వాడు ఆ భయం తెలుసుకుంటాడు. ఎప్పుడైనా పేషెంట్ ఏడవచ్చు, పేషెంట్ లా ఉండే వాడిని సైకలాజికల్ థింక్ పాడేశాడు, అది హింట్ పాడేశాడు. అందుకే మనలో ఉన్నటువంటి నెగిటివ్ లక్షణం తీసిపడేయాలి. ఇంకొకటి, సెల్ ఫోన్లో ఎవరికైనా అమౌంట్ పంపేటప్పుడు అదే 50,000 పంపాల్సి వచ్చిందనుకో, వెంటనే డైరెక్ట్ పంపదు, ₹1 పంపుతాడు ఫస్ట్. ఎందుకైనా వచ్చింది కన్ఫర్మ్ చేస్తున్నాం అని. వచ్చిందా అంటే నంబర్ అదే అదేనా, ఎందుకైనా వచ్చింది ₹1 పంపుతాడు చూడంటాం అంటారా లేదా? తర్వాత 50,000 పంపుతాం, దగ్గర డైరెక్ట్ పంపుతాం. నువ్వు కొనే వస్తువు ఆ డబ్బు ఎవరికి పోతుందో కన్ఫర్మ్ చేసుకోవాలా లేదా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను, కన్ఫర్మ్ చేసుకోవాలా లేదా? ఒక్కసారి చెక్ చేసుకో. మొత్తం పోతుంటే అదే మనకి వస్తుంది. కాబట్టి నువ్వు అది మాత్రం గుర్తు పెట్టుకో, We are came from Ramarajya, we saw of Ramarajya, but where is Rama? We are living in soulless society అన్నాడు. మనకు రామరాజ్యం కావాలి. రామరాజ్యం అంటే ఇది తప్పనా? ఒక్కరి వస్తువు వాళ్ళు ఉంటారు. అసలు దొంగతనమే మన దేశానికి వచ్చింది 2000 సంవత్సరాల ముందు. ఈ మతాలు మన దేశం రాకముందు మన దేశంలో ఆయన ఆశ్చర్యపోయాడు. ఎవరైనా దానం చేద్దామంటే అడిగేటోడు లేడు అన్నాడు, చేతులు రాసేవాడు లేడు, ఒక్క దొంగతనాలు లేవు. వాటి వండర్ భారతదేశం, వాటి వండర్ భారత. భా అంటే ప్రకాశం, రథ అంటే రమించేవాడు, ఎప్పుడు జ్ఞానంలో రమించేవాడు భారతీయుడు. ప్రతిజ్ఞ చేసేటప్పుడు భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. ఇది బాగా వింటున్నాను, ఎందుకంటే ఉద్యోగం అదే కదా, పిల్లలు అర్థం ఉంటారు. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ సహోదరులు. ఓకే, నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను అంటాడు. 10వ తరగతి చదివిన వాళ్ళందరూ సుమారుగా ఎగ్గొట్టకుండా పోయినప్పుడు నీ మధ్య ఎగ్గొట్టిన స్కూల్కు 10 సంవత్సరాల లోపల 2000 సార్లు ప్రతిజ్ఞ చేశారు. నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. ఎగ్జాక్ట్ గా నా ఋషుల సంస్కృతి